చూడండి ఫ్రెండ్స్ అది ఆ డస్ట్‌బిన్‌లో తలపెట్టేసి ఎలా తినేస్తుందో చూడండి ఫ్రెండ్స్ అది. మరీ ఇంత దారుణంగా అయి అలా తింటున్నాయి అంటే అది ఆకలి బాధ ఫ్రెండ్స్ అది. ఆటిలి తప్పు కాదు అది. వాటిని కొనుక్కొచ్చి, తీసుకొచ్చి, పాలు పితుక్కొని మగవాటినైతే ఇలాగా రోడ్ల మీద తిప్పేసి వదిలేసేస్తారు. మాక్సిమం ఆడవాటిని కూడా ఇలాగే తిప్పేస్తారు. కానీ అవి పాల టయానికి అనేది వాటి ఇంటికి చేరతాయి. కానీ ఈ మగయి అనేది పొద్దున్నుంచి సాయంత్రం దాకా కూడా ఈ రోడ్ల మీద తిరిగేసి ఇలా ప్లాస్టిక్ తిని వాటి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాయి. ఈ పెంచుకోలేని కాడికి ఎందుకు ఫ్రెండ్స్ ఇలాగా? ఇది టౌన్ ఏరియా ఫ్రెండ్స్ ఇది. ఇక్కడ పచ్చి గడ్డి దొరకాలన్నా, ఎండు గడ్డి దొరకాలన్నా దొరకదు ఫ్రెండ్స్. ప్రత్యేకించి కొనుక్కోవాలి. వీళ్ళకేమో కొనుక్కునే కెపాసిటీ ఉండదు ఈ మేపే వాళ్ళకి. ఆ కెపాసిటీ లేక వీటిని కొనుక్కుని ఇలాగ గాలికి వదిలేసేస్తున్నారన్నమాట. గోమాతను సంరక్షిద్దామని చెప్పేసి ఎక్కడెక్కడ అందరూ కూడా చూస్తుంటే ఈ గోవులు పెంచేవాళ్ళు మాత్రానికి కేవలం వీళ్ళ వల్లే వాటికి ఇలాంటి దుస్థితి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది. కాబట్టి ఎవరైనా సరే ఎక్కడైనా సరే చూస్తే మాత్రానికి ఈ ఆవుల్ని పక్కకు అనేది తోలండి. ఎందుకంటే వాటిని కాపాడిన